ఆమేనంటానికి వాళ్ళు మీరు చెప్పండి. వాక్యము ఆది నుండి వచ్చింది. ప్రతి ఓ ప్రభువా నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చోండి. 34 కొత్త వాటిలో 234, పాత వాటిలో 232. నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా. 234 కొత్త పుస్తకాల్లో, పాత వాటిలో 232. రెండుసార్లు పాడతాము, రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నించండి. 234 కొత్త వాటిలో, పాత వాటిలో 232. నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా. ఆయన చేసిన దేనిన్ మరువకుమా. ఆయన చేసిన దేనిన్ మరువకుమా. నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా. ఆయన చేసిన దేనిన్ మరువకుమా. ఆయన చేసిన దేనిన్ మరువకుమా. వ్యర్థుడావై నాశనంబౌ నిన్ను రక్షించి. వ్యర్థుడావై నాశనంబౌ నిన్ను రక్షించి. మోక్షనగరు చేతను తనదు ప్రాణమిచ్చేనే. మోక్షనగరు చేతను తనదు ప్రాణమిచ్చేనే. ఓ నా మనసా ఎంతటి ప్రేమ. ఓ నా మనసా ఎంతటి ప్రేమ. దేవుని క్రియల్ మరువకుమా. నీ దేవుని క్రియల్ మరువకుమా. ఆయన చేసిన దేనిన్ మరువకుమా. ఆయన చేసిన దేనిన్ మరువకుమా. ప్రియులు లేక రమసి నీవు కరుణవైన
పొడు ప్రియులు లేక భ్రమసి నీవు వరుణవైనప్పుడు ప్రియుడు యేసు నిన్ను చేరి సంతసం విడెనే ప్రియుడు యేసు నిన్ను చేరి సంతసం విడెనే సమర్పించు సర్వము తనకే సమర్పించు సర్వము తనకే దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన ఏనిన్ మరువకుమా ఆయన చేసిన ఏనిన్ మరువకుమా రాక్షణాలంకారవాస్త్రము జీవహారము రాక్షణాలంకారవాస్త్రము జీవహారము శాంతి సమాధానము నీకు నిచ్చెనే శాంతి సమాధానము నీకు నిచ్చెనే ప్రేమ పరిమళ ఋతులను పాడే ప్రేమ పరిమళ ఋతులను పాడే దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన ఏనిన్ మరువకుమా ఆయన చేసిన ఏనిన్ మరువకుమా గెత్సెమనెలో కాచెనేసు రక్త చెమటలను గెత్సెమనెలో కాచెనేసు రక్త చెమటలను వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెను వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెను వినుమా మనసా కై వినుమా మనసా కై దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన ఏనిన్ మరువకుమా ఆయన చేసిన ఏనిన్ మరువకుమా వచ్చేదానని కాలమాయే తామసం వేళ వచ్చేదానని కాలమాయే తామసం వేళ ప్రభుని రాగా పూరని కాలమే చూడు ప్రభుని రాగా పూరని కాలమే చూడు ఆశతో ప్రభుని రాకను
కోరి ఆశతో ప్రభుని రాకను కోరి దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన మరువకుమా ఆయన చేసిన మరువకుమా నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన మరువకుమా ఆయన చేసిన మరువకుమా పాట సంఖ్య 607. కొత్త వాటిలో 607, పాత వాటిలో 594. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. కొత్త వాటిలో 607, పాత వాటిలో 594. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా నా రాజాకు యేసు నా రుజినముల మన్నించి వేసెను. ఆహా నా రాజాకు యేసు నా రుజినముల మన్నించి వేసెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించెదము. పదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించెదము. మెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. మెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. పాపము శాపము కోపము పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా ఏమానందం, ఆహా
ఏమానందం చెప్పశక్యమా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకాను గ్రహించినందునా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకాను గ్రహించినందునా. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిత్తుము. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిత్తుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఎల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. ఎల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. ఉల్లాసించి మంది నుండి మింటాగిన రాజులో దించుము. ఉల్లాసించి మంది నుండి మింటాగిన రాజులో దించుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా నా రాజాకు యేసు నా రుజనముల అందించి వేసెను. ఆహా నా రాజాకు యేసు నా రుజనముల అందించి వేసెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పశక్యమా. కొత్త పాట పాడదాము. బుక్స్ లో నుంచి 160 ఇవ్వండి. బుక్స్ 160వ పాట బుక్స్ లో నుంచి కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి అనే పాట 160 పాడదాం. బుక్స్ లేని వాళ్ళు కూడా తీసుకోండి. బుక్స్ లోంచి కొత్త పాట 160 చాలా మందికి వచ్చే ఉంటుంది. 2 సార్లు పాడతాము. కలిసి పాడటానికి ప్రయత్నించండి. 160 160. సాంగ్ నెంబర్ బుక్స్ నుంచి 160 160. కుమ్మరి జగదుత్పత్తి దారి చిగట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చిగట మన్నైనా నా వంక
చూడు మాయా చల్లగా చూడు మాయా పనికి రాని పాత్రయని పారవేయకుమా నిండి మోను పాత్రగా పనికి రాని పాత్రయని పారవేయకుమా నిండి మోను పాత్రగా చేసి వార్తలోని పాత్రలన్నీ పగడుచుందా సాక్షిగానుందో పాత్రక చేసి సకలము దొసగుము తండ్రి సకలంబు దొసగు తండ్రి కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి గట మన్నైనా నాగంటాం చల్లద చూడు మాయా చల్లద చూడు మాయా వెలలేని పాత్రగా ఉన్న నన్ను కొనువారు రక్తంబుతో పిలువను పాత్రగా వెలలేని పాత్రగా ఉన్న నన్ను కొనువారు జనలేని రక్తంబుతో పిలువను పాత్రగా చేయా ఆటంకములు బాపి నన్ను కావు మయ్యా పాత్రను నేను సరిచేసి వాడు మయ్యా సరిచేసి వాడు మయ్యా కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి మన్నైనా నాగంటా చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా మన్నాయాతో నిండి ఉప్పొంగుచు పాదమునే తప్పితి మనుష్యాలన్నీయో స్థిరమను చూడి మనశ్శాంతి కోల్పోతేనే మనసుతో నిండి ఉప్పొంగుచుండు మార్గంలోనే తప్పితి మనుష్యాలన్నీయో స్థిరమను చూడి మనశ్శాంతి కొన్న పాత్రాయణతో పరుగెత్తి నిన్ను పట్టి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే ఈ పాదములు పట్టి పాదములు పట్టి మారి మారి
కల్పిదారి గాట మన్నైనా చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా లేని పాత్రను నేను త్రోసివేయకుమా. రూపంలోనిచ్చే హస్తముతో రూపునియుమా. రూపులేని పాత్ర నేను త్రోసివేయకుమా. రూపంలోనిచ్చే హస్తముతో రూపునియుమా. సరిచేసేవాడు మయ్యా యజమాను సేవలో అర్థమైన వాడు మయ్యా వాడు మయ్యా. బైబిల్ పల్ల పడదాము. బల్లె బల్లె మాట బంగారు మాట. అది మిస్టేక్ పడింది. మిస్టేక్ మొదటి చరణంలో నిండి పొరలు పాత్రగా చేసి నింపుము అనేది ఎల్లప్పుడు అనేది పాడాలా? ఒకసారి ట్రై చేద్దాం. మరి 160 మొదటి చరణం ఒకసారి పాడదాము. అలి పాడుతూ వస్తుందేమో చూద్దాం. 160లో మొదటి చరణం. పనికి రాని పాత్రయాని పారవేయకుమా. పాత్రగా చేసి నింపు పనికి రాని పాత్రయాని పారవేయకుమా. పాత్రగా చేసి నింపు స్వార్థలోని పాత్రలన్నీ పగడుచుండా. పాత్రగా చేసి సకలము తండ్రి సకలము తండ్రి మిస్టేక్ ఏం కాదు, అది కలిసే పాడాలి. బైబిల్ పల్లె పాడుకుంటాము. బల్లె బల్లె మాట బంగారు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట. బైబిల్లో మాట మాట. బల్లె బల్లె మాట
బుక్స్ ఎవరికైనా లేకపోతే తీసుకోనండి. బుక్స్ మన దగ్గర ఉన్నాయి, మధ్య మధ్యలో పాడుతున్నాం కాబట్టి ఎవరికైనా బుక్స్ లేని వారు తీసుకోండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో వాతావరణం ప్రతికూలనప్పటికీ కూడా మీ సందు మాకు అనుగ్రహించారు ప్రభావ. మరి నీ బిడ్డలు రాగలిందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను కూడా క్షేమంగా నడిపించేందుకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని కనపరచులో మీరు సహాయపడినందుకు స్తోత్రాలు. తిరిగి ప్రభా ఈ సమయంలో బైబిల్ స్టడీ కొరకు అన్ని పాదాలు పట్టుకుంటున్నాం. మరి ఇది నా అపోస్తల కార్యాలు మేము ధ్యానం చేస్తుంటుండగా 2వ అధ్యాయంలో ఉన్నాం. ఈ దినం కూడా అనేకమైన సంగతులు ప్రభా మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచండి. ఇది శక్తి చేత బలము చేత కాకుండా మీ ఆత్మ ద్వారానే తండ్రి ఈ సంగతులు మీరు మాకు జ్ఞాపకం తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ యొక్క ఆత్మ సహాయాన్ని కోరుతున్నాము, సహాయం చేయండి. అయ్యకు దాసు నన్ను కూడా సంపూర్ణంగా నీ రక్త ప్రోక్షణ నన్ను నేను తెచ్చుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. వాక్యం నీది, సన్నిధి నీది, ప్రజలని వారు సమస్తము నీవి. నేను వట్టివాడును, మట్టివాడును, దీన దరిద్రుడును, పెంటకొప్ప మీద పురుగు వంటి వాడును, విసర వెళ్ళరాని గాలి వంటి వాడును అని ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఈ స్థలం అంతట్లో ఏ మానవుడు మహిమ పొందకుండాను గాక సిలువనేసు క్రీస్తు వారు మాత్రమే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు పొందడానికి అరుణుగా చేయమని మళ్ళీ మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. తండ్రి వాతావరణం స్వాధీనించుకోండి. కరెంటు, మైకు, లైటు, లైవ్, వాతావరణము అన్నీ కూడా మీ స్వాధీనించుకొని మీరు మహిమ పొందమని, ఇంకెవరి మీ ఏర్పాట్లు ఉన్నారో సకలు నడిపించి మహిమ పొందమని, మాకు కూడా కావాల్సిన ఈ దిన భాగము సమృద్ధిగా దయచేయండి. ఎవరు కూడా మరి ఖాళీగా రిక్తహస్తాలతో వెళ్లకుండును గాక తండ్రి. వాక్యం హృదయంలో నింపుకున్న వారమై, సరి చేసుకున్నటువంటి వారమై, సమృద్ధితో సంతోషం వెళ్ళటానికి కూడా సహాయపడండి. ఆ రీతిగా మీ యొక్క ఆత్మ ద్వారా మా అందరికీ బోధించి మహిమ పొందమని, ఈ ఆశగల ప్రాణం తృప్తిపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియర్, మనం అపోస్తల కార్యాలు మనం ధ్యానం చేస్తున్నాము. అపోస్తల కార్యాలు మొత్తం కూడా మరి 3 భాగాలుగా మనం విభజించాం. అపోస్తల కార్యం అనేది 28 అధ్యాయాలు కలిగిన పుస్తకముగా ఉన్నది. దాన్ని మనము 3 ప్రధాన భాగాలుగా మనం డివైడ్ చేసాం. దాంట్లో మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మొదటి ప్రధాన భాగంగా మనం చూసాము. తర్వాత 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు 2వ ప్రధాన భాగంగా, అనగా మొదటి భాగంలో యెరూషలేములో సంఘము కనుక లోకల్లో మొదటి 7 అధ్యాయాల్లో ఆ లోకల్లో సంఘం విస్తరించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 8 నుంచి 12 అధ్యాయాల్లో ఇది లోకల్ అంటే యోదయ దేశం దాటి ఎక్కడ దగ్గర వెళ్ళింది, సమరయ కనుక వేరే ప్రాంతాన్ని కూడా విస్తరిస్తున్నట్టుగా 2వ భాగంలో మనం చూస్తాం. 3వ భాగం వచ్చేసి
13 అధ్యాయం నుంచి 26 అధ్యాయం వరకు ఈ సంఘము ఎక్కడ దాకా వెళ్ళింది? ఆ భూదిగంతముల వరకు, అన్య దేశములన్నిటి కూడా ఇది ప్రాకిందిగా మనం చూస్తాం. ఈ 3 భాగాల్లో మనం ఏ భాగంలో ఉన్నాము? మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. మొదటి ప్రధాన భాగం ఎక్కడ దాకా? మొదటి 7 అధ్యాయాలు. 7 అధ్యాయాలు మనం మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాము కనుక ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని ముగించి మనము 2వ అధ్యాయంలోకి వస్తున్నాం. కనుక 2వ అధ్యాయంలో కూడా సగం వరకు మనం చూసాం. మొత్తం 2వ అధ్యాయము 47 వచనాలు కలిగింది. కనుక అపోస్తల కార్యము 2వ అధ్యాయము 47 వచనాలు కలిగిన అధ్యాయంగా మనం చూస్తాము. దీన్ని 4 భాగాలుగా మనం విభజించాం. మొదటి భాగం వచ్చేసి అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 1 నుంచి 3 వచనాలు. ఏమని చూసాం మనము? ఆ పరిశుద్ధాత్మని యొక్క వాగ్దాన నెరవేర్పు, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దాన నెరవేర్పు జరిగింది. తర్వాత 2వ భాగం వచ్చేసి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4 నుంచి మనం చూసామంటే 4 నుంచి 13 వచనాలు. ఇది 2వ భాగంగా మనం చూసినప్పుడు దీంట్లో ఏమని చూసాము? 2వ భాగంలో యూదుల మధ్య అపోస్తలు ఇచ్చిన సాక్ష్యం. కనుక యూదుల మధ్య అపోస్తలు ఇచ్చిన సాక్ష్యం, అపోస్తల సాక్ష్యం అంతవరకు మనం చూసాం. ఈరోజు 3వ భాగం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం నుండి 39వ వచనం వరకు 3వ భాగంగా మనం ధ్యానం చేయబోతున్నాం. కానీ ఇప్పుడు మనము ఇంతవరకు మనం చూసాం. మొదటి అధ్యాయములో క్లుప్తంగా చెప్పి ముందుకెళ్తాము. మొదటి అధ్యాయము ఎట్లా ఆరంభమవుతుంది? ఎన్నో దినం అంటది? పెంతెకోస్తు అనే దినము. పెంతెకోస్తు అనే దినము, పెంతెకోస్తు అంటే అర్థం ఏమని చెప్పాము? 50వ దినం అని అర్థం చెప్పాము. కాబట్టి యేసు ప్రభువు వారు 40 దినాలు వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఆరోహణం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏ దినం వచ్చింది? పెంతెకోస్తు అంటే 50వ దినం. అంటే 10 దినాలు యేసు ప్రభువు వారు లేకుండా వాళ్ళు 10 దినాలు ఎక్కడ గడిపారని చూసాం మనము? మేడగదిలో గడిపాడు. కానీ గడిపిన తర్వాత ఆ పెంతెకోస్తు దినాన్ని ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వంటి ధ్వనితోను అగ్ని జ్వాలల వంటి నాలుకలతోనూ విభాగింపబడి ఆ 120 మంది లేకుంటే ప్రత్యేకంగా ఆ 12 మంది అపోస్తలులందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దిగిన తర్వాత ఆ పండగకు ఎవరెవరు వచ్చారని చూసాము? ఆకాశం కింద నుండి ప్రతి జనములో ఉండే యూదులందరూ కూడా, భక్తి గల అందరూ కూడా యెరూషలేముకి వచ్చి ఉన్నారు. పస్కా పండుగ అయిపోయింది. నెక్స్ట్ తట్టపుట్ట సర్దుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఏ పండుగ వస్తుందని చెప్పి వెంటనే ఆ ప్రథమ ఫలాల పండుగ వస్తుంది. కాబట్టి పంట తీసుకొచ్చినటువంటి ఆ పంటను, ఆ పనులను అల్లాడించాలి. అది ఎన్నో దినం అని చదువుకున్నాం మన పాత నిబంధన లేవ్యాకాండంలో 50వ దినం. కాబట్టి ఇప్పుడు 50వ దినం కూడా కొత్త నిబంధనలో కొత్త ఫలము రాబోతూ ఉంది. ఈరోజు మనం చూస్తాం ఏంటి ఆ కొత్త ఫలం అనేది. కానీ ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య దిగటము, దిగిన తర్వాత ప్రపంచ నలుమూల నుంచి మనం చూసాం. కనుక యెరూషలేము ఇది యోదయ, కనుక యెరూషలేము ఇక్కడ ఉంది. యెరూషలేముకి మరి తూర్పు నుంచి మనం చూసామంటే ఈ ప్రాంతాల నుంచి కూడా మనం చదువుకున్నాం. పార్తీలు, ఏలామీలు ఈ ప్రాంతం నుంచి వచ్చారు. బితూని, ఆసియా పైనుంచి వచ్చారు. ఇటు పశ్చిమాన వచ్చేసి ఆ యొక్క మరి మాసిదోనియా పైన ఉంది రోమ్, కనుక ఇక్కడ నుంచి కూడా వచ్చారు. కనుక రోమ్ నుంచి కూడా వచ్చినట్టుగా మనం చూసాం గత వారము. తర్వాత కింద ఈ కురేనియా, ఐగుప్తు ఇవన్నీ కూడా మరి దక్షిణ ప్రాంతాలు. ఇలాగా యెరూషలేముకి నలుమూల నుంచి, అంటే అది సెంట్రల్ పాయింట్ అని చెప్పాం కదా, నలుమూల నుంచి ఎవరు వచ్చారు? ప్రపంచంలో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా వచ్చారు. ఈ ప్రపంచంలో యూదులందరూ ఎట్లా వెళ్ళిపోయారని కూడా మనం గత దినాలు మనం చూసాం. యోధా రాజులేమో బబులోను రాజు ఏం చేసిన వాళ్ళని చెర తీసుకుని వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ రాజులనేమో అష్షూరు వాళ్ళు చెర తీసుకెళ్ళిపోయారు. అట్లా చెదిరిపోయినటువంటి యూదులు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చేరుతున్నారు చెప్పండి? పస్కా పండుగకి యెరూషలేముకి వచ్చారు. ఆ పండగ అయిపోతుంది. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగటము, వాళ్ళందరూ మాట్లాడటం చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. కనుక ఆశ్చర్యపోయి వీళ్ళు గలతీలు కదా, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కదా, ఏంటి వీళ్ళు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారు, ఇదేమి అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఎన్ని గుంపులు ఉన్నాయని చూసాము. ఒక గుంపేమో దేవుని కార్యాలను మహింపరిచారు. మరొక గుంపేమో ఏమన్నారు చెప్పండి? మరొక గుంపు ఇదేమో మనం కూడా
తెలుసుకోవాలి అని చెప్పేసి ఆసక్తితో చూసే గుంపు, మరో గుంపు ఏమన్నారు? అపహాస్యం చేశారు, తాగి మొత్తులుగా ఉన్నారు అనేటువంటి మరో గుంపుని కూడా మనం చూసాం. ఆ రీతిగా ఆ నలుమూలలో వచ్చేటువంటి యూదులందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగిన సంగతి వాళ్ళందరూ గమనించారు. వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఒక గుంపుకి అర్థమైపోయింది. ఇదేంటి తెలుసుకోవాలనుకున్నారు. తెలుసుకోవాలనుకున్నప్పుడు పేతురు చేసిన పని ఏంటంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం గమనించామంటే 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వాడుతూ ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమైన సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవికి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మనం గత వారం చూసాం. ఇప్పుడు చెప్పిందంతా కూడా నేను గత వారం రిపీట్ చేసిందే. ఇప్పుడు ఈరోజు దాని కంటిన్యూషన్ మనం చూస్తాం. అట్లా అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళ 3 రకాల గుంపులు. ఒక గుంపు ఏమో దేవుని కార్యం వివరించేవారైతే, ఒక గుంపు ఏమో ఇదేంటో ఇదేమి తెలుసుకోవాలని గుంపు అయితే, మరో గుంపు ఏమో అపహాస్యం చేశారు. వాళ్ళు పరిశుద్ధాత్మ నిండితే పరిశుద్ధాత్మ నింపబడి ఉంటే వీళ్ళు తాగి మత్తులుగా ఉన్నారు, కొత్త మద్యం ఉన్నారు, అపహాస్యం కూడా చేసిన గుంపు కూడా మనం చూస్తాం. దాంట్లో ఒక సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఇదేమి అని, అంటే దేవుని సంఘాన్ని చూసినప్పుడు లోకములో ఉన్నటువంటి వారు కూడా ఏం చేయాలి చెప్పండి? సంఘానికి ఆకర్షించబడాలి. సంఘంలో ఉన్న కార్యక్రమాలు, మన ప్రవర్తన, మన జీవితం, మన బ్రతుకును బట్టి బయట ఉన్నటువంటి వారు కూడా ఇదేంటి అని వచ్చి తెలుసుకుని వాళ్ళు కూడా సంఘములో చేర్చబడే వారిలాగా మనము జీవించాలి అనేది గత వారం మనం చూసాం. కానీ ఇప్పుడు అంతమంది అలా మాట్లాడుకున్నటువంటి ఈ సమయంలో 12 మంది ఉన్నారు, పేతురు ఒక్కడే లేడు. కనుక 14వ వచనంలో 11 కూడా లేచి అంటే ఇంకా మిగతా 11 మంది ఉన్నారు. వాళ్ళందరిలో పెద్ద ఆయన ఎవరు లేచాడు చెప్పండి? పేతురు లేచాడు. గత వారం చెప్పా పేతురు ఎందుకు లేచాడు అంటే కారణం కూడా మనం చూసాం. మత్తయి 16వ అధ్యాయం యేసు ఏమన్నాడు? పేతురు పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నా అన్నాడు. కాబట్టి తర్వాత మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే అవి దేవుని దగ్గర ఉన్నాయి. కనుక ఎందుకంటే పేతురు కనుక ఒకవేళ అవి కూడా ఇచ్చాడు అనుకోండి, నరకానికి పంపించే కూడా పేతురికి అవకాశం దొరికితే కోపం ఉన్నవాడు అందరు నరకం లేచేస్తాడు. మనం కూడా అంతే కదా. కాబట్టి యేసుప్రభువు కూడా మనకు తెలుసు, మన బుద్ధి తెలుసు. కానీ పేతురు దుడుకు పేతురు, తొందర పేతురు, కనుక అబద్ధమాడే పేతురు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అందుకే పేతురికి పరలోకం పంపించి కానీ కనుక నరకానికి వెళ్ళేది మాత్రం నేను చూసుకుంటున్నాడు యేసుప్రభువు. కాబట్టి నా స్వాధీనం ఉంటాయి అన్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మొట్టమొదట సువార్త ప్రకటిస్తుంది ఎవరు చెప్పండి? పేతురు. కనుక అంతమంది లేచి పేతురు అంటున్నాడు, అయ్యా యోదయ మనుషులారా, యెరూషలేము కాపురం వారులారా, వీళ్ళు తాగి మత్తులు కారయ్యా. కాబట్టి వాళ్ళు తాగి మత్తులుగా లేరు. కాబట్టి వీరు పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఏంటి? ధర్మశాస్త్రం ఏముంది యోవేలు గ్రంథంలో అని చెప్పేసి అది మొదలు పెడుతున్నాడు. యోవేలు గ్రంథంలో ఏముందంట? 17వ వచనం చూడండి. 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరించేదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కొమ్మరించేదనుగా వారు ప్రవచించెదరు. కాబట్టి యోవేలు చెప్పినటువంటి లేఖనాన్ని కోడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడా చెప్పండి? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా దిగాడా అంటే అక్కడక్కడ కొంతమంది మీద దిగాడు. ఉదాహరణకి సంసోను మీదకి ఏమొచ్చిందంట? ఆత్మ వచ్చింది. కనుక అలాగా ప్రవక్తల మీద కూడా ఆత్మ వచ్చి ప్రవచించింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో అక్కడక్కడ కొంతమంది మీద దిగాడు. కనుక పాత నిబంధనలు ఉదాహరణగా కొన్ని సందర్భాల్లో కొంతమంది మీద దిగాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో కొంతమంది మీద కాదంట. ఎవరి మీద అంట? అందరి మీద. చెప్పండి ఎలాగంటే ఇది అందరి మీద. పాత నిబంధనలో ప్రవక్తలు కొంతమంది ప్రవచించిన వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి ప్రవచించి వెళ్ళిపోయేవాడు. కనుక వీళ్ళు ప్రవచించేవాళ్ళు. ఇప్పుడు కొత్త నిబంధనలో కనుక యోవేలు చెప్పాడు. కానీ అంత్య దినాల్లో అంటే ఏంటి అంత్య దినాలంటే
యేసు వచ్చినటువంటి దినాలు అంత్య దినాలు, ఇంకా యేసు వచ్చే దినాలు. అందుకే యోవేలు ఏమని రాశాడు? యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథము, యోవేలు యొక్క లేఖనాన్ని ఆయన కోట్ చేసి చెబుతున్నాడు. యోవేలు గ్రంథము మనం గమనించామంటే, యోవేలు గ్రంథము చూడండి, ఆడ మనం గమనించామంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28 నుంచి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వచనాల వరకు ఈ ప్రవచనము నెరవేర్పు జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ముందే చెప్పాడు యోవేలు, కాబట్టి వీళ్ళు తాగిలేరు. యోవేలు ప్రవచించాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో వచ్చి ప్రవచించాడు. చదువుకుంటాము. పేజీ నంబర్ 754, పేజీ నంబర్ 754, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 వచనం నుండి నేను చదువుతున్నాను. 28 చదవండి. 28 నేను చదువుతాను, 29 మీరు చదవండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. కనుక తరువాత అంటే ఎప్పుడు? తరువాత ఈ తరువాత అనేది ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు మరణించి సమాధి అయిపోయి ఆరోహణము అయిపోయిన తర్వాత, అంటే ఆయన పునరుత్థానం తరువాత. కనుక ఏం జరుగుతుందంట? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్తారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవనులు దర్శనములు చూతురు. చదవండి 29. ఆ దినములు లేని పనివారి మీదను పనికత్తల మీద నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశం ముందు భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచేదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీద యెరూషలేము నుండి తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచి వారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు రక్షింపబడుదురు. కనుక ఈ ప్రవచనాన్ని పేతురు చెప్తున్నాడు. తరువాత అంటే యేసు వారు మరణించిన తరువాత ఏం జరుగుతుందంటే సర్వజనుల మీద ఏమవుతుందంటే దేవుని యొక్క ఆత్మ. యేసు మరణించక ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగాడు? కొంతమంది మీద దిగాడు. కనుక కొంతమంది ఆయా సందర్భాలు పాత నిబంధనలో ప్రవక్తల మీద కొన్ని సందర్భాలు దిగాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు కాబట్టి మనుషులందరి మీద, వాళ్ళు దాసులైనా దాసురాండ్లైనా పనివారైనా పనికత్తులైనా వారికి యవనస్తులైన మీ అందరి మీద కూడా ఆత్మని ఏం చేస్తాడంటే ఆయన కుమ్మరిస్తాను అన్నాడు. కనుక కుమ్మరించడం అంటే పూర్తిగా, కనుక చిలకరించడం వేరే కుమ్మరించడం వేరే. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. అందుకే పేతురు అంటాడు, యోదే మనుషులారా వీళ్ళు తాగిన మత్తులు కాదు. ఒకసారి ఆలోచన చేయండి. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ఏమని ప్రవచించాడు? మన ధర్మశాస్త్రం ఉంది కదా. కనుక ఏమని? కనుక యవనస్తులు అందరి మీద కూడా పరిశుద్ధాత్మను ఆత్మ కుమ్మరిస్తాను, ముసలి వారు కళ్ళకు అంటారు, కనుక యవనస్తులు దర్శనాలు చూస్తానని చెప్పాడు కదా. కాబట్టి ఆ పాత నిబంధన లేఖనాలన్నీ కూడా మరి పేతురు కోట్ చేసి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. కనుక అందుకే చూడండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం, అక్కడ కూడా ఏమంటాడంటే నేను ఆత్మను కుమ్మరిస్తాను. యెషయా గ్రంథం 44:3 వచనం కూడా, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 44:3 నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన ప్రవాహ జలముల మీద ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జకర్యా గ్రంథం 12వ అధ్యాయం. ఇవన్నీ ప్రవచనాలు ముందే ప్రవచించబడ్డాయి కాబట్టి ఇప్పుడు అవి నెరవేరుతున్నాయి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం కూడా, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. జకర్యా 12:10 చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నుంచి ఆత్మను విజ్ఞాపన చే ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏ కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. కాబట్టి యెరూషలేము నివాసుల మీదకి ఏమొస్తుందంట? యెరూషలేము ఆ నివాసుల మీద కరుణించి ఆత్మ విజ్ఞాపనాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడనేటువంటి ప్రవచనాలు పాత నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పేతురు
అదే జ్ఞాపం చేస్తున్నాడు. ఓ ఏదో మనుషులారా, వాళ్ళు పరిశుద్ధాత్మ నిండి భాషలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తాగుబోతులు అనుకుంటున్నారు, మీరు మద్యంతో నిండారనుకుంటున్నారు. వాళ్ళు తాగలేదు, మద్యంతో లేరు. కనుక యోవేలు ఏమని రాశాడు? పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు వస్తుందని చెప్పాడు. కనుక యెషయా గ్రంథంలో రాయబడింది, జకర్యా గ్రంథంలో రాయబడింది, ప్రవక్తలు చెప్పారు. కాబట్టి ఆ ప్రవచనం ప్రకారం ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన మనుష్యులు అని పేతురు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ లేఖనాలు. కాబట్టి చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగాడని చెప్పాడు. తర్వాత ఆ 19వ వచనం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. 19వ వచనం 2:19, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచికలను, రక్తమును, అగ్ని పొగను, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును అన్నాడు. కాబట్టి ఇప్పుడు పేతురు ఏమని చెప్తున్నాడంటే వాళ్ళకి మొదటి 17-18 వచనాల్లోనేమో ఆత్మ కుమ్మరింపు. ఏం కుమ్మరింపు? అది ఆత్మ కుమ్మరింపు. 19-20 వచనాల్లో ఉగ్రత కుమ్మరింపు. కనుక 19-20 వచనాలు ఏ కుమ్మరింపు అంట? ఉగ్రత కుమ్మరింపు. కాబట్టి రక్తము, అగ్ని, పొగ, ఆవిరి, తర్వాత మా సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు రక్తముగా మారుతాడని ప్రవచనాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాలి, సూర్యుడు రక్తముగా అవటం ఏంటి? సూర్యుడేమో ఆ చీకటిగాను, చంద్రుడు రక్తముగా మారుదు అన్నాడు. కాబట్టి ఈ ప్రవచనంకి అర్థం ఏంటి అని చూసినప్పుడు, బైబిల్లో మనం కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు బైబిల్ ఒకే భాషలో మనం అర్థం చేసుకోలేం. బైబిల్ గురించి చెప్పినప్పుడు బైబిల్ని 7 విధాలుగా ఆలోచించాలి. ఒకటి ఆత్మీయంగా మనం చూసాం, ఒకటి గూఢార్థముగా ఆలోచించాలి. అలాగా 7 సంగతులు మనం చెప్పాం. కానీ ఇప్పుడు ఇక్కడ సూర్యుడు చీకటి అవటం అంటే, చంద్రుడు రక్తం అవటం అంటే ఎవరు ఈ సూర్యుడు చంద్రులు అని చెప్పడానికి కొన్ని లేఖనాలు మనం చదువుదాం. మొదటిది యెషయా గ్రంథం 13వ అధ్యాయం. చూడండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనము, తర్వాత 6వ వచనము, 10వ వచనం చదువుదాము. తర్వాత ఇదే యెషయా గ్రంథం 34వ అధ్యాయం. 34వ అధ్యాయము మనం గమనించామంటే మొదటి 4 వచనాలు చదువుదాము. తర్వాత జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 2-4 వచనాలు, తర్వాత 14-15 వచనాలు కూడా. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం. ఏంటి సూర్యచంద్రులు అంటే మనం అర్థం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 1 2 వచనాలు, తర్వాత 7వ వచనం కూడా మనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిలో కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిలో మొదటిది యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడ బబులోనుకు తీర్పు. ఈ సందర్భం బబులోనుకు తీర్పు అని చదువుతాము. రెండో సందర్భం వచ్చేసి 34వ అధ్యాయంలో సమస్త దేశాలకు తీర్పు. ఈ సందర్భం మూడో సందర్భం వచ్చేసి ఒక జనము గూర్చి, అంటే యోధాను గూర్చి. ఇది యోధాను గూర్చి తీర్పు. తర్వాత ఇది ఐగుప్తీయులను గురించిన. ఈ తీర్పుల్లో ఒక మాట రాయబడింది. ఈ సూర్యుడు ఎవరో చంద్రుడు ఎవరో ఇప్పుడు మనం చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి చదువుతాం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. చూడండి, సూర్య చంద్రులు మరి చీకటిగా ఎర్రగా రక్తంగా మారటం అంటే యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము, యెషయా గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి వచనం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆమోజు కుమారుడు యెషయాకు బబులోను గూర్చిన ప్రత్యక్షమైన దేని గురించి అంట? ఇది బబులోను గూర్చినటువంటి తీర్పు. ఏం జరుగుతుంది ఇప్పుడు? 6వ వచనం చదవండి. 6వ వచనం,
యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తి దేవుని వద్ద నుండి వచ్చును. 10వ వచనం. అప్పుడేమవుతుంది? 10వ వచనం. ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాసులు తమ వెలుగును ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. కనుక గమనించామంటే ఇప్పుడు బబులోనుకు తీర్పు జరుగుతుంది అనమాట. బబులోనుకు తీర్పు కూర్చున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది? ఆ తీర్పు దేవుని యొద్ద నుండి వస్తూ ఉంది. ప్రళయం వలె దేవుని యొద్ద నుండి వస్తుంది ఆ తీర్పు. ఏ దేశానికి? ఇది బబులోనుకు. ఆ తీర్పు సందర్భంలో ఏం జరుగుతుందంట? 10వ వచనంలో, ఆకాశ నక్షత్ర రాసులు తమ వెలుగును ప్రకాశింపనీయవు. ఉదయకాలం సూర్యుని చీకటి కమ్ముతుంది, చంద్రుడు ప్రకాశింపడు. కనుక కాంతిని ప్రకాశింపడు. కాబట్టి ఇప్పుడు బబులోను దేశానికి తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఆ సూర్య చంద్ర నక్షత్రాలు ప్రకాశించకుండా చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి బబులోనుకు తీర్పు సందర్భంలో. అందుకే బైబిల్ భాష కొన్నిసార్లు మనకి చూడండి, తీర్పు ఇచ్చేటప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కోర్టు లాంగ్వేజ్ అందరికీ అర్థం కాదు. కోర్టు పేరు మన దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళు వాడే పదాలు అవి కొంతమందికి వెంటనే ఎంత బాగా ఇంగ్లీష్ వచ్చినా వాళ్ళకి అర్థం కాదు. ఎవరికి అర్థమైంది? అది లాయర్లకి, అడ్వకేట్లకి. అంటే ఆ లాంగ్వేజ్, తీర్పు సంబంధించిన లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు కూడా తీర్పు తీర్చినప్పుడు ఈ లాంగ్వేజ్ కూడా పెట్టాడు. కనుక ఇప్పుడు బబులోను తీర్పు తీర్చినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఏం చేయలేని తమ వెలుగును ప్రకాశింపులో. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయము. యెషయా గ్రంథం 34వ అధ్యాయము. ఇవన్నీ చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. 34వ అధ్యాయము మొదటి 4 వచనాలు కూడా చదువుతాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనం, 2, 3, 4 వచనాలు. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుదాం. 2, 3 చదవండి. యెహోవా కోపము సమస్త దేశాల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యుల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వదకు అప్పగించి. ఇది ఎవరి మీద కంట? సమస్త జనుల మీద. ఏం జరుగుతుంది ఇప్పుడు? 3వ వచనం. వారిలో చంపబడిన వారు బయట పారవేయబడుదురు, వారి శవములు కంపు కొట్టును, వారి రక్తం వల్ల కొండలు కరిగిపోవును. ఇప్పుడు 4వ వచనం చాలా ప్రాముఖ్యమైన. చదవండి. ఆకాశ సైన్యం అంతయు క్షీణించును. అంటే అర్థం ఏంటి? ఆకాశ సైన్యము, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా వెలుగును ప్రకాశింపవు, క్షీణిస్తాయి. కాగితపు చుట్టవలి ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అందరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యం అంతయు రాలిపోవును. చూడండి, ఇక్కడ కూడా ఆకాశ సైన్యం అంతా క్షీణిస్తుందంట. తర్వాత అవన్నీ కూడా ఆకాశ సైన్యం అంతా ఏమవుతుందంట? రాలిపోతుంది, క్షీణిస్తుంది. ఇప్పుడు ఆకాశ సైన్యం అంటే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. కనుక ఇవన్నీ ఏం చేస్తున్నాయి? క్షీణించడం అంటే తమ వెలుగును ప్రకాశించవు. కనుక ఇది 2వ సందర్భం. 3వ చూద్దాము. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు ఆ సూచన నక్షత్రాలు అంటే ఏం చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 2 నుంచి చదువుతాం. 2, 4 వచనాలు చదువుతాం. 2 నుంచి 4 దాకా. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. 2 నుంచి 4 వచనాలు. జెఫన్యా గ్రంథం పేజీ నంబర్ 773. జెఫన్యా 1వ అధ్యాయము 2 నుంచి. ఏమీ విడవకుండా భూమి మీద సమస్తము నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవాకు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసాను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములు నేను ఊడ్చివేసాను. భూమి మీద ఎవరిని లేకుండా మనుషుల జాతి నిర్మూలము చేశాను. ఇదే యెహోవాకు. ఇది కూడా తీర్పు అన్నమాట. ఏం తీర్పు? ఎవరికి? యోధా వారికి నేను ఎవరిని లేకుండా ఊడ్చివేస్తాను. మనుషులు, జంతువులు, పశువులు మొత్తాన్ని కూడా ఊడ్చివేస్తాను, తుడిచిపెడతానంటున్నాడు దేవుడు. 14, 15 వచనాలు. ఆ టైం ఏం జరుగుతుందంట? 1వ అధ్యాయం జెఫన్యా గ్రంథము. ఇదే జెఫన్యా 1వ అధ్యాయము 14, 15 వచనాలు చదవండి. 14, 15. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చున్నది. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలు మహారోదనము చేయుదురు. 15. ఆ దినము ఉగ్రతా దినము, శ్రమయు
ఉపద్రవమును మహానాశమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములు గాఢాంధకారమును కమ్ము దినము. కానీ ఇప్పుడు దేవుడు యోధా వారికి తీర్పు తీసినప్పుడు కూడా ఏం జరిగిందంట? అంధకారము ఏమొచ్చిందండి, ఇంకా గాఢాంధకారము. మేఘములు కూడా ఏమైనాయి అంట? గాఢాంధకారం. అంటే ఆకాశము కూడా, అప్పుడు కూడా ఆకాశంలో సైన్యం అంతా కూడా ప్రకాశించడం లేదు, వెలుగునివ్వడం లేదనే విషయము. అంధకారము, గాఢాంధకారం, మేఘములు కూడా గాఢాంధకారం కమ్ముతున్నాయి. ఎప్పుడు? యోధా వారికి తీర్పు తీసేటప్పుడు. ఇప్పుడు మనము 3 రకాల ప్రజలకు తీర్పు చూసాం. మొదటిది ఎవరు చెప్పండి? బబులోనికి. బబులోని తీర్పు తీర్చినప్పుడు ఆకాశ నక్షత్రాలు తమ వెలుగును ప్రకాశింపలేదు. రెండవది సమస్త దేశాలకు తీర్పు తీర్చినప్పుడు ఆకాశ నక్షత్రాలు తమ వెలుగును ప్రకాశించిన ఏమైపోయినా క్షీణించాయని మనం చూసాం. ఇప్పుడు మూడో సందర్భంలో యోధా వారి గురించి తీర్పు తీస్తున్నప్పుడు ఆకాశం అంతా ఏమైందంట? గాఢాంధకారం, అంటే చీకటి అయిపోయింది. అంటే సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు రక్తముగా మారు. ఇంకా మనం చదువు ఇంకో వచనం, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం. అది ఐగుప్తీయులకు తీర్పు. అప్పుడేం జరిగింది? యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. మొదటి రెండు వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మరి 12వ సంవత్సరం మందు 12వ నెల మొదటి దినమున యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఐగుప్తు రాజున ఫరోను గూర్చి అంగలార్పు వచనము ఎత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. తర్వాత జనముల్లో కొదమ సింహం వంటి వాడవని నీవు ఎంచబడితివి, జలముల్లో మొసలి వంటి వాడవై నీ నదుల్లో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టేదివి, నీటి వాగులను బురదగా చేసేదివి. ఇది ఎవరి గురించి అంట? ఫరోను గూర్చి అంగలార్పు వచనము చెప్పు. ఫరోకు చెప్పు. ఫరోకు తీర్పు. ఏం జరుగుతుంది ఇప్పుడు? 7వ వచనం చూడండి. ఫరోకు తీర్పు తీసేటప్పుడు ఏం జరుగుతుందంట? మనం ఐగుప్తీయులకు తీర్పు తీసినప్పుడు ఏం జరుగుతుంది? 7వ వచనం 7 చదవండి. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలములను మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పేదను, చంద్రుడి వెన్నెల కాయక పోవును. కానీ ఇప్పుడు 4 రకాల ప్రజలకు తీర్పు తీసినప్పుడు దేవుడు ఇప్పుడు చెప్పండి, ఈ 4 రకాల తీర్పుల్లో కూడా సూర్యుడు చంద్రుడు ఏం చేయలేదు? ప్రకాశించలేదు. అంధకారం, చీకటి కమ్మాడు. ఆకాశ నక్షత్రాల సైన్యమంతా క్షీణించింది, వెలిగి ఉండలేదు. కనుక ఇంతకు ఏంటి సూర్యచంద్ర నక్షత్రాలు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము చూడండి 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 24:29 చదవండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడు. చాలు గమనించామండి. ఇక్కడ కూడా సూర్యుడు చంద్రుడు కాంతిని ఏం చేయట్లేదంట? సూర్యుడు చీకటి కమ్ముతుంది, చంద్రుడు కాంతిని ఇవ్వడం. కాబట్టి ఇప్పుడు ఈ 4 సందర్భాల్లో కూడా మనం చదివినప్పుడు సూర్యుడేమో చీకటి కమ్ముతున్నాడు, చంద్రుడేమో ఎర్రగా రక్తముగా మారుతున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఈ సూర్య చంద్రులు అంటే అర్థం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక వచనం చదువుతాం. చూడండి, ఆది కాండము 37వ అధ్యాయం. ఇప్పుడు చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. కనుక ఈ తీర్పు అంటే ఈ లాంగ్వేజ్లో ఏం మాట్లాడాడు దేవుడు అంటే, ఆది కాండము 37వ అధ్యాయము 9-10 వచనాలు. ఆది కాండం 37వ అధ్యాయం. కాబట్టి దేవుడు తీర్పు తెచ్చినప్పుడు వాడిన లాంగ్వేజ్ వేరు. కనుక దేవుడు తీర్పు సంబంధించేటువంటి లాంగ్వేజ్ అది ఎలాంటి లాంగ్వేజ్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆది కాండం 37వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. 9-10 వచనాలు. ఆది కాండం 37వ అధ్యాయము 9-10 చదవండి. అతడు ఇంకో కలగని తన సహోదరు తెలియజేసి, ఇదిగో నేను మరో కలగంటిని, అందులో సూర్యచంద్రులు 11
11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కన్ని ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదామని అతన్ని గద్దించాను. ఈ సందర్భం ఎవరిదంటే యోసేపుది. యోసేపుకి ఏం కళ వచ్చిందంట చెప్పండి. యోసేపు కళలో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు ఏం చేశాయంటే యోసేపుకు సాగిలు పడ్డాయి కనుక దాని కళ వచ్చింది. ఈ కళ సంగతి మనసోడు తండ్రికి చెప్పాడు, యాకోబు చెప్పాడు, నాయన కళ వచ్చింది అనగా సూర్యుడు నాకు సాగిలు పడుతున్నాడు, చంద్రుడు నాకు సాగిలు పడుతున్నాడు, తర్వాత నక్షత్రాలు నాకు సాగిలు పడతాను. కానీ అప్పుడు యాకోబు ఏమంటున్నాడు అంటే, నేను నీ తల్లి నీకేం చేయాలి? సాష్టాంగా సాగిల పడాలా, నీ సహోదరు కూడా నీకు సాగిల పడాలంటే ఇక్కడ సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు చెప్పండి? సూర్యుడు ఎవరు? తల్లి తండ్రి. అంటే ఇప్పుడు చెప్పాడు కదా, సూర్యుడు నాకు సాగిలి పడ్డారు, చంద్రుడు నాకు, అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ఒకళ్ళు సూర్యుడు అయితే ఒకళ్ళేమో చంద్రుడు. 11 నక్షత్రాలంటే 11 మంది సహోదరులు కాబట్టి అన్నదమ్ములు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే యోసేపుకి సాష్టాంగ సాగిలి పడుతుంది. అంటే అర్థం ఏంటి? అధికారం అంతా ఎవరికి వస్తుంది అర్థము? అధికారం అంతా ఎవరికి వస్తుంది అర్థం ఇప్పుడు? యోసేపుకి. అంటే ఇప్పుడు ఈ సూర్యుడు చంద్ర నక్షత్రాలు సాగిలి పడటం అంటే అర్థం ఏంటంటే ఈ దేశానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా రాలిపోతాయి, అది అర్థం అన్నమాట. సూర్యుడు చీకటి కమ్మడం అంటే ఆ చంద్రుడు కాంతిని ఇవ్వకుండా రక్తంగా మారడం అర్థం ఏంటంటే ఈ దేశాలకు సంబంధించిన అధికారాలన్నీ కూడా ఏమైపోతాయి? రాలిపోతాయి, అధికారాన్ని పోతాయి. అప్పుడు దాకా యూదుల మీద అప్పుడు దాకా యెరూషలేములో యూదుల మధ్య పరిసయ్యులు పెత్తనం చేసేవాళ్ళు, పరిసయ్యులు అధికారం చేసేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువు సిలువ ద్వారా ఏమైపోయింది చెప్పండి? యూదుల యొక్క అధికారము పోయింది. ఈ దేశాలకు ఉన్న అధికారాలన్నీ ఏమైపోయినాయి? బబులోను దేవుడు తిరుపతిచ్చాడు, బబులోను దేశం నాశనం అయిపోయింది. ఐగుప్తు తిరుపతిచ్చాడు, ఐగుప్తు నాశనం అయిపోయింది. అంటే అర్థం ఏంటి? ఈ లోక అధికారాలన్నీ కూడా పోతాయి, పోయినాయి యేసు సిలువ ద్వారా. ఆ సంగతి ఇప్పుడు పేతురు చెప్తా ఉన్నాడు. సూర్యుడు ఏమవుతున్నా అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తలుల 2వ అధ్యాయము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఏమంటున్నా అంటే పేతురు 20వ వచనంలో, ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ దేశాలు తిరుగు తీసినప్పుడు ఆ చీకటి అయిపోయిందని అర్థం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు అంటే ఆ దేశాలకు సంబంధించినటువంటి అధికారాలు, పదవులు, రాజులు చెప్పండి, వాళ్ళంతా తమ అధికారాలు ఏం చేశారు చెప్పండి? పోగొట్టబడ్డాయి అని చెప్తున్నాడు. కనుక అది కోర్టు భాషలో చెప్పిన రీతిగా పేతురు అంటున్నాడు, సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు రక్తమైపోతాడంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువు యొక్క సిలువ మరణం తర్వాత ఇక లోక సంబంధమైన అధికారాలన్నీ కూడా ఏమైపోయిన అధికారాలన్నీ కూడా పోగొట్టబడ్డాయి. కనుక యేసు ప్రభువే అధికారి, ఆయనే పాలించేవాడు, ఆయనే రాజు, ఆయనే ప్రభు అని చెప్పేసి ఇప్పుడు మొదలు పెడతాడు. కాబట్టి ఇప్పుడు ఏ దేశాలకు సంబంధించినటువంటి వారు కూడా పారిపోయినా, ఏ ప్రాంతాలకు వెళ్ళిపోయినా వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట? 21వ వచనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 2:21. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదని దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సూర్యుడు చంద్రుడు అంటే ఎవరు చెప్పండి? సూర్యుడు చంద్రుడు అంటే ఆయా దేశాలకు సంబంధించిన అధికారాలు కనుక కోల్పోతారు. ప్రకాశింపంటే ఆ ప్రకాశించే అర్థం ఏంటంటే అది బబులోను కావచ్చు, సమర్థ దేశాలు కావచ్చు, యోధా కావచ్చు, ఐగుప్తు కావచ్చు. కనుక ఆ దేశాల అధికారాలు అన్నీ కూడా పోతాయి. కనుక ప్రభు యొక్క మరణం తర్వాత అది పోయాయి. కాబట్టి ఇప్పుడు మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రభు నామమును బట్టి ఏం చేయాలి? వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళకి ఏముందంట? రక్షణ. వాళ్ళు ఎవరైనా సరే, కనుక యూదులైనా అన్యులైనా సరే ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకి రక్షణ కలుగుతుందని చెప్పేసి ఇదంతా పేతురు ప్రసంగం అన్నమాట. యెరూషలేము నివాసులారా, వీళ్ళు మద్యంతో లేరయ్యా, కాబట్టి వీళ్ళు ఆత్మతో నింపబడ్డారు. యోవేలు చెప్పాడు కదా, అలా జరుగుతుంది. యోవేలు యొక్క ప్రవచనం జరుగుతుంది. కాబట్టి పాత నిబంధనలో చూడండి, కనుక బబులోనుకు తిరిగి తీసినప్పుడు ఏమయ్యాడు సూర్యుడు? బబులోనికి అధికారం ఏమైపోయింది? పాడైపోయింది. ఐగుప్తు అధికారం ఏమైపోయింది? పాడైపోయింది. కనుక అలాగా లోకంలో కనుక యోధానికి వచ్చినటువంటి తిరిగి తెచ్చినప్పుడు వాళ్ళ అధికారం ఏమైపోయింది? అధికారాలన్నీ కూడా పోయాయని చెప్పేసి అవి జ్ఞాపం చేస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నామములో ప్రభు నామములో ప్రార్థన చేస్తారో వాళ్ళకి రక్షణ కలుగుతుందని చెప్పి ప్రకటించాడు.
ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తూ పేతురు లేఖనాలు చెప్పాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు చెప్పాడంటే, ముందు వాళ్ళు ధర్మశాస్త్రం నమ్ముతారు. ఎవరు? యూదులు. కాబట్టి మన ధర్మశాస్త్రం ఉంది కదా, యోవేల్లో ఉంది కదా, చూడండి అని చెప్పేసి అవన్నీ చెప్పి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు సువార్తలోకి. చదవండి ఇప్పుడు 22వ వచనం. ఇవన్నీ వాళ్ళకి చెప్పి, ఇది మన ధర్మశాస్త్రం ఇలా రాయబడింది, ఇవన్నీ జరుగుతున్నాయి, అక్కడ చెప్పబడ్డాయి, ఇప్పుడు జరుగుతుందని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు? 22వ వచనం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. చదవండి 22. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచకలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచును. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగించి ఈయనను మీరు దుష్టుల చేత శిల వేయించి చంపిదిరి. మరణం ఆయన బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. చూసారా? కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డైరెక్ట్గా కనుక మీరు ఆయన అప్పగించారు, మీరే సిలివేశారు, ఆయన మరణం బంధించలేకపోయింది. ఇప్పుడు ఈ పేతురు మాట చెప్పేటప్పటికి యేసు చనిపోయి ఎన్ని దినాలు అవుతుంది? యేసు చనిపోయి ఎన్ని దినాలు అవుతుంది? 50 దినాలకే. కనుక 50 దినాలే కదా ఈ ప్రసంగం మొదలుపెట్టింది. 50వ రోజు. ఎన్నో దినం ఇది? 50వ రోజు. కనుక ఇప్పుడు చెప్తున్నారు 50 దినాలకి మీరు అప్పగించారు, మీరే చంపారు, యేసుని సిలివేశారు. ఆయన మరణం ఆయన ఏం చేయలేదు చెప్పండి? మరణం ఆయన ఏం చేయలేకపోయింది? బంధించి ఉంచలేకపోయిందని ఈ పాత నిబంధన లేఖల ముందు చెప్పి ఇలా జరుగుతుందని ప్రవచనాలు ఉన్నాయని చెప్పి ఆ సంగతి చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి 25వ వచనం. 25. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వనున్నాడు గనుక నేను కదల్చబడును. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడు దావీదును గూర్చి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడును, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, అతనికి దావీదు యొక్క లేఖనాలు మొదలు పెట్టాడు. చెప్పండి ఏం చెప్తున్నాడు ఆయనకి? దావీదు యొక్క లేఖనాలు. కనుక ఎక్కడ రాయబడింది ఈ సందర్భం అంతా? కీర్తన 16. చూడండి, వాళ్ళకి ఈ లేఖనాలను వాళ్ళకి బయలుపరుస్తున్నాడు. కీర్తన 16వ కీర్తన మనం గమనించామంటే కీర్తన 16. కాబట్టి మన పితరుడు దావీదు చెప్పాడు కదా దీని గురించే, ఈ సందర్భం గురించి అని చెప్పేసి ఆ పాత నిబంధన లేఖనాలు కూడా కోట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. కీర్తన 16 చూడండి, 16వ కీర్తన 8 నుంచి 16వ కీర్తన 8 నుంచి చదువుతాము. సదాకాలం యెహోవా నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వనున్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఎందుకనగా నీవు నా ఆత్మ నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు జీవ మార్గం నాకు తెలియజేసేదవు. నీ సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతుల నిత్య సుఖములు కలవు. కీర్తన 132వ కీర్తన 11వ వచనం కూడా. కీర్తన 132వ కీర్తన 11వ వచనం. 132. ఇవన్నీ దావీదు చెప్పిన మాటలు. ఇలా చెప్పాడు కదా దావీదు. చూడండి 132:11 కూడా చదవండి. 132:11. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గాయకొని ఎడల నేను వారికి బోధించి శాస్త్రములను వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. దావీదు చెప్పాడు కదా ఈ సింహాసనం మీద ఒక వస్తాడని చెప్పాడు కదా దావీదు. కనుక ఆయన యేసు. అపోస్తలుల 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు. కాబట్టి ఇప్పుడు దావీదు చెప్పిన లేఖనాలు అన్నీ కూడా పేతురు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తూ వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మనం చూసామంటే 30వ వచనం.
29 నుంచి, సహోదరులారా మూల పురుషుడు దావీదును గూర్చి నేను మీతో దారుణంగా దావీదు ఏమని చెప్పాడు? మన పితడు దావీదు. ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళి దావీదు అన్నాం అనుకోండి, వెంటనే వింటారు. కనుక ఈ దావీదు ఏం చెప్తాడని చెప్పి, ఎందుకు దావీదు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, మోషే అంటే చాలా ఇష్టం. యేసును డైరెక్ట్ చెప్తే వినరు. కానీ దావీదు ఏం చెప్పాడు? దావీదు ఏమని చెప్పాడు? పరిశుద్ధ నీవు, కుళ్ళు పట్ట నీవు. ఎవరి గురించి ఆ మాట చెప్పింది? మీరు చంపిన యేసుని గురించి అని డైరెక్ట్ చెప్తున్నాడు. వాళ్ళకి లేఖనాలు చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు సువార్త. ఇప్పుడు 30 వచనం, 2:30. 30 ప్రవక్త ఉండిన గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును. చెప్పండి, ఇప్పుడు దావీదు యొక్క గర్భంలోంచి వచ్చిన సింహాసనం మీద కూర్చుంది ఎవరు? చెప్పండి, ఎవరైనా? యేసు ప్రభువే కదా. కాబట్టి ఎంత స్పష్టంగా లేఖనాలు చెప్పి వాళ్ళు చెప్తున్నాడు. దావీదు ఏమని చెప్పాడు? ఆయన సంతతిలో కూడా వస్తాడు కదా. మనం చూసిన యోధారాజుల చరిత్రలో, ఆ రాజులందరూ కూడా అది ఏ గోత్రము? యోధా గోత్రం. ఆ గోత్రం మీద ఒకడి సింహాసనం మీద ఉన్నాడు. సౌలుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు సంతతులు ఎల్లప్పుడూ ఒక సింహాసనాన్ని ఏలేడు కదా. ఆ దావీదు యొక్క ఏళ్ళ సంతతి ఎవరు? ఆ దావీదు వచ్చినటువంటి వారు ఎవరు? యేసే. ఆయన మీరేం చేశారు? చంపారు. ఆయన పరిశుద్ధుడు, కుళ్ళు పట్టణ దావీదు చెప్పాడు కదా అని దావీదు లేఖనాలు చెప్తా వాళ్ళకి ఏం ప్రకటిస్తున్నాడు పేతురు? ఇప్పుడు డైరెక్ట్ స్వాత ప్రకటిస్తున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు? 31 వచనం, 31. క్రీస్తు పాతాళములో విడుపడలేదనియు ఆయన శరీరము కొళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానము గురించి చెప్పాను. చూసారా? 16వ కీర్తనలో ఎవరి గురించి చెప్పారనుకుంటాడు? దావీదు మన పితరుడు. ఎవరి గురించి చెప్పాడు? యేసుని గురించే. ఆయన శరీరం ఏం కాలేదు, కొళ్ళిపోలేదు. కాబట్టి ఆయన ఎప్పుడు చెప్పాడు? ముందుగా తెలుసుకున్నాడు. అంటే దావీదు యేసు వారి యొక్క పునరుత్థానాన్ని ముందే ప్రకటించాడు, ముందే ప్రవచన రూపంగా రాశాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్నాడు. ఆ 16వ కీర్తనలో దావీదు చెప్పిన సంగతి ఎవరి గురించి అనుకుంటున్నారు? ఈ యేసుని గురించే. కానీ యేసుని మీరేం చేశారు? దుష్టులకు అప్పగించి చంపారు. మరణం ఏం చేసింది? ఆయన్ను బంధించి ఉంచలేకపోయింది. కాబట్టి ఆ చెప్పిన లేఖనాలు దావీదు మన పితడు ఈ యేసుని గురించే అని ప్రకటిస్తున్నాడు సువార్త. ఇంకేమంటున్నాడు? 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్ష్యం. మేమందరం అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఇప్పుడు 12 మంది అపోస్తులు ఉన్నారు. మేము చూసాం, ఆ యేసు లేచాడు, మీరే చంపారు. దావీదు ముందే చెప్పాడు లేఖనాల్లో. దావీదు చెప్పిన లేఖనాల్లో కుళ్ళిపోని శరీరం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఈ యేసే. కాబట్టి యేసుని మీరు చంపారు, దీనికి మేమందరము సాక్షులం. చూసారా లేదా? వాళ్ళు చనిపోయిన యేసుని 12 మంది చూసారా లేదా? చూసారు. ఆరోహణ చూసారా లేదా? యేసు కూడా ఏమన్నాడు? మీరు బూది గంతాలకు వెళ్ళి నాకేమన్నాలి సాక్షి. ఇప్పుడు చెప్తారు వాళ్ళు, మేము చూసాం స్వయంగా, మీరు చంపారు, ఆయన సమాధిలో పెట్టారు, ఆయన లేచాడు, 40 దినాలు ఉన్నాడు, ఆయనతో మేము ఉన్నాం, తిన్నాం, కనుక ఆయనతో చూసాం, ఆయన వెళ్ళేది కూడా మేము చూసాం. కాబట్టి దీనికి మేము అందరము సాక్షులము. ఆ యేసే ఈ యేసు, ఆ దావీదు సంతతిలో వచ్చిన ఒకడే యేసు అని చెప్పేసి ఎంతో స్పష్టంగా సూటిగా వాళ్ళ సువార్త చెప్తా ఉన్నాడు. ఇంకేం చూడండి, ఇంకేమంటున్నారు వాళ్ళు? 33వ వచనం, 2:33. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు వినుచున్నది దీన్ని కొమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులో నీ పాదముల కింద పాదపేదము ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా దావీదు ఎక్కడ చెప్తున్నాడు? కనుక దావీదు పర్లకు ఎక్కిపోలేదు, కానీ భవిష్యత్ సంగతులు ముందుగానే ప్రవచించాడు దావీదు. మన పితడు దావీదు చెప్పిన సంగతులన్నీ కూడా ఎవరి గురించి చెప్పండి? ఈ యేసుని గురించే. చెప్పండి, ఎవరి గురించాడు? ఇవన్నీ కూడా ఈ యేసుని గురించే ప్రకటించాడు. కానీ ఎంతో స్పష్టంగా ఈ యొక్క లేఖనాలు వాళ్ళు ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు పేతురు మొట్టమొదట వాళ్ళకి ఏమని ప్రకటించాడు? డైరెక్ట్ సువార్త చెప్పాలి వాళ్ళకి. యోవేలు ప్రవచనం చెప్పాడు, కానీ యోవేలు ఏమని ప్రకటించాడు? కాబట్టి జరుగుతుంది కదా. చూడండి, ఈ లోక అధికారాలు ఏమైపోయినాయి? అన్ని అధికారాలు పోయినాయి. యేసు యొక్క అధికారమే నిలుస్తుంది. కాబట్టి ఆయనకు ప్రార్థన చేసేవారిని ఆయన రక్షిస్తాడు. కాబట్టి మీరు ఆయన ఏం చేశారు? దుష్టులకు అప్పగించి సిలివేసి చంపారు. కాబట్టి మీరు చంపారు కదా సిలివేసి. ఆ యేసుని గురించి దావీదు ఏమని చెప్పాడు? పరిశుద్ధుని ఆయన కుళ్ళు పట్టిని చెప్పాడు కదా. ఆ యేసే యేసు దావీదు సంతలో ఒకటి వస్తాడని చెప్పాడు కదా.
వచ్చిన ఆ వ్యక్తి ఈ వ్యక్తి మీరు చంపారు అని చెప్పేసి ఆయన మరణం బంధించలేకపోయింది. ఆయన పునరుత్థానం చెందాడు, ఆయన లేచాడు, పరలోకం వెళ్ళాడు, తండ్రి కుడిపార్చున్నాడు. ఇప్పుడు మనమంతా కూడా ఆయన పరిపాలనలోనే ఉన్నాము అని ఎంతో స్పష్టముగా చక్కగా లేఖనాలు కోట్ చేస్తూ ధర్మశాస్త్రంలో లేఖనాలు వాళ్ళకి వివరిస్తూ సువార్త ప్రకటించాడు. ఎవరు చెప్పండి, ఎన్ని ప్రకటిస్తుంది ఎవరు? పేతురు. వచ్చినట్టు యూతులు అందరూ ఉన్నారు యెరూషలేములో, అందరి మధ్య నిలబడి ఈ ప్రవచనాలు ప్రవర్తించాడండి. దీనికి మేము సాక్షులం. ఆ యేసుని మేము చూసాం. మీరు అప్పగించిన యేసుని మీరు చంపారు, మీరు అప్పగించారు కనుక ఎవరంటే ఆయన గురించి ఏమంటారంటే 23వ వచనం చూడండి, 23వ వచనం 22 కూడా. ఇశ్రాయేలు వారలారా ఈ మాట 22 ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అపోస్తల కార్యాల్లో నజరేయుడగు యేసు అనే మాట పదే పదే ఉంటుంది చాలాసార్లు. ఎందుకంటే నజరేయుని యేసు హైలైట్ చేస్తారు వాళ్ళు, కనుక యేసుని వాళ్ళు ఏం చేయలేదు, అంగీకరించలేదు. కాబట్టి ఆ యేసే నజరేయుడు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. కుంటివాళ్ళు కాళ్ళు ఇచ్చాడు కదా, చనిపోయిన వాడు లేపాడు కదా, గుడ్డివాడు కళ్ళు ఇచ్చాడు, మీరు చూశారు కదా అద్భుతాలు. కనుక 22వ వచనం అద్భుతాలు చేయించాడు మీరే ఎరుగుదురు. ఎన్ని అద్భుతాలు చేసి మీరు చూశారు. 23వ వచనం అలాంటి ఆయన మీరు ఏం చేశారంట? దుష్టుల చేత సిలువేయించి చంపారు. ఆయన సమాధులు లేడు, మరణం బంధించలేకపోయింది. దావీదు కూడా చెప్పాడు, దావీదు చెప్పడమే కాదు మేము కన్నులారా దాన్ని చూసాము, దానికి మేము సాక్షులము. కాబట్టి ఆయన పరలోకి వెళ్ళిపోయాడు, దావీదు పోలేదు, కానీ ఈ యేసు వెళ్ళాడు. కాబట్టి ఆయన తండ్రి కుడిపార్చున్నాడు, అక్కడి నుంచి పరిపాలన చేస్తా ఉన్నాడు. ప్రజెంట్ మనమంతా ఆయన పరిపాలన ఉన్నామని ఈ స్పష్టమైన సువార్త ప్రకటించాడండి. ఇప్పుడు ఉన్నటువంటి యూదుల్లో కొంతమంది వెంటనే ఏమంటున్నారు చూడండి, 36వ వచనం అన్న చదువు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ చెప్పేశాడు, మీరు సిలువేశారు కదా ఈ యేసునే ఆ దేవుడు ప్రభువు క్రీస్తుగా నియమించాడు. ఓ ఇశ్రాయేలులారా మీరందరూ తెలుసుకోండి, మీరందరూ అప్పగించారు, మీరందరూ చంపారు, ఆయన్ను సిలువేశారు, ఆయన సమాధులు లేడు. ఆ యేసే ప్రభు, ఆ యేసే మెస్సయ్య, ఆయన కోసం ఎదురు చూస్తారు కదా, ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన మీరు చంపారని చెప్పగానే ఎప్పుడైతే ఈ మాట విన్నారు యూదుల్లో కొంతమంది ఏమైపోయారంట ఆ మాటలు వినగానే. 37వ వచనం అందరూ చూద్దాం. 37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలులను ఈ మాట విని ఏ మాట విన్నారు? మీరు చంపిన నజరేయుడు యేసు, మీరు సిలువేశారు, మీరు అప్పగించారు, మీరు చంపారు అని చెప్పేసి పదే పదే మీరని చెప్పగానే అయ్యో ఆ యేసే మేము చంపింది, ఆ యేసు లేచాడా, పరలోకం పోయాడా, ఆయన తిరిగి లేచాడు, మీరు అందరూ చూసారా? అది అయ్యారు, మేమేం చేయాలి చెప్పండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని హృదయంలో ఆ మాట చెప్తున్నప్పుడు పొడవబడుతున్నారు, గుచ్చబడుతున్నారు, నొచ్చుకుంటున్నారు, ఒప్పించబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వే చంపావని వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ వచ్చారు, అయ్యారు మేమేం చేయాలి, మేమేం చేయాలంటే ఏమంటున్నాడు? 38వ వచనం చదవండి. 38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన తన ఎదుగు పిలిచిన వారికి అందరికి చెందునని వాడితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఆయన మేమేం చేయాలంటే మీరందరూ కూడా యేసుక్రీస్తు నామమున ఏం చేయాలి చెప్పండి? బాప్తీసం పొందాలి. కాబట్టి మారు మనసు పొందాలి. కాబట్టి అప్పుడు మీరు ఈ యొక్క పరిశుద్ధాత్మ వాడు పొందారు కదా, ఆ పరిశుద్ధాత్మ మీరు కూడా పొందుతారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలందరికీ కూడా ఉందని ఈ స్పష్టమైన సువార్త ప్రకటించాడు. అక్కడ పేతురు ఏం భయపడకుండా ఇప్పుడు చూడండి, అప్పుడు అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, రకరకాల వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు సిలువేశారు కదా, ఆ యేసును చెబితే ఒప్పుకోరు. అలాంటి వారి మధ్య పేతురు ఎంతో ధైర్యంగా లేఖనాలు చెప్తా, ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి చూపిస్తా, దావి చెప్పిన సంగతులను తెలియజేస్తా, మన పిల్లలు దావి చెప్పాడు కదా మీకు తెలుసు కదా అని చెప్తా, ఇవన్నీ కోట్ చేస్తా సువార్త ప్రకటించాడు. ఆడ వచ్చిన చాలా మంది యూదుల్లో ఆయన మేమేం చేయాలన్నప్పుడు మీరందరి మారు మనసు పొందండి, పాపక్షమ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని ఇప్పుడు వీళ్ళు పొందారు కదా, మేము పొందాం కదా, మీరు కూడా దాన్ని పొందుతారు. భేదము లేదు, పరిశుద్ధత పొందే విషయంలో భేదము లేదు, అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు దేవుడు అని చెప్పేసి చెప్పగానే, ఈ వాగ్దానం చెప్పగానే ఈ యొక్క గొప్ప సువార్త ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు మనము
మూడో భాగం వచ్చేసి 39వ వచనానికి ఏం జరిగిందంటే పేతురు ఏ రాజ్య ప్రకటన, పేతురు ఏం ప్రకటించాడు చెప్పండి? రాజ్య ప్రకటన అంటే సువార్త. అపోస్తల కార్యం మొత్తం మనము 4 భాగాలు డివైడ్ చేసాం. ఇప్పుడు 3 భాగాలు మనం పూర్తి చేసాం 2వ అధ్యాయంలో. మొదటి భాగం ఏమని చెప్పండి? పరిశుద్ధాత్మ వచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు మొదటి 3 వచనాల్లో. 4 నుంచి 13 వచనాల్లో ఏం జరిగింది చెప్పండి? వాళ్ళు యూదుల మధ్య ఏం చేశారు? అపోస్తలులు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు గురించి కనుక సాక్ష్యం ఇచ్చారు. ఎంతమంది వచ్చారని చూసాము? ప్రపంచం ఆకాశం కింద ప్రతి జనములు వచ్చారు. వాళ్ళందరికి కూడా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. 14 నుంచి 39 వచనాల పేతురు ఏం ప్రకటించాడు? యేసుక్రీస్తు యొక్క రాజ్య ప్రకటన, సువార్త ప్రకటించాడు. కాబట్టి 39 వచనాలు ఏం జరిగిందంటే సువార్త ప్రకటించారు. సువార్త వాళ్ళు గట్టిగా చెప్తే నమ్మరు. అందుకే వాళ్ళకి ఏం కోట్ చేశాడు? ధర్మశాస్త్రం ఏమేలేని చెప్పాడు, దావీదని చెప్పాడు మన పితరులు. ఆ చెప్పిన వచనాలు ఎవరి గురించి? యేసుని గురించే. కానీ యేసుని మీరు ఏం చేశారు? అప్పగించి సిలువ దృష్టి చంపారు. ఆయన మరణము బంధించలేకపోయింది. కాబట్టి ఆ దావి చెప్పిన లేఖలు ఈ యేసే. కాబట్టి ఆ యేసుని మేము చూసాం, ఆయనతో మేము ఉన్నాం, ఆయనతో మేము తిన్నాం తాగాం. ఆయన సమాధి మేము చూసాం, ఖాళీగా ఉంది. ఆయన వెళ్ళిపోయేది కూడా మేము చూసాము, మేమంతా సాక్షులము. కాబట్టి మీరే సిలువ వేసారు, మీరు చంపారనగానే వాళ్ళ హృదయంలో గుచ్చబడి నొచ్చబడి పొడవబడి అవి మేమేం చేయాలని చెప్పేసి అందరూ వచ్చి అడిగారు. అడిగితే మీరు అందరూ ఏం చేయాలి? పరిశుద్ధాత్మ యేసు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసము పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని కూడా పొందుతారని చెప్పాడు. కాబట్టి మొదటి 14 నుంచి 39 వచనాల్లో మరి పేతురు రాజ్య ప్రకటన చేశాడు. కనుక యేసుక్రీస్తు గురించి రాజ్య ప్రకటన, సువార్త ప్రకటించాడు. ఇప్పుడు ఏం జరిగింది? 4వ భాగం కూడా చూసి ముగిద్దాం ఈరోజు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. ఇప్పుడు 40వ వచనం నుండి 47వ వచనం వరకు 4వ భాగం ఏం జరుగుతుంది చూడండి. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి అడిగారు ఏం చేయాలని చెప్పారు? బాప్తిసం పొందమని చెప్పాడు. 40వ వచనం అపోస్తలుల కార్యములు 2:40. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడిని వారిని హెచ్చరించాను. కానీ ఎవరిని? వచ్చి అడిగిన వాళ్ళు. అయిలారు మేమేం చేయాలని చెప్పారు కదా. కాబట్టి వీళ్ళంతా మూర్ఖులుగా ఉన్నారు, చేసి చంపారు. మీరు అడుగుతున్నారు కదా ఏం చేయాలని. మీరంతా ఏం చేయండి? వారిలో నుండి వేరే బయటికి రండి, రక్షణ పొందండి, బాప్తీసం పొందండి అని చెప్తున్నాడు, హెచ్చరించాడు. 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. కాబట్టి ఇప్పుడు ఆ అద్భుతమైనటువంటి దినం కనుక ఇది ఎన్నో దినము? ఇది ఎన్నో దినము? 50వ దినం. 50వ దినమన ఏ ఫలం రావాలి? పాత నిబంధనలో మొదటి పంట తెచ్చి ఆ పన అల్లాడింపజేయాలి. కనుక పాత నిబంధనలో పంట ఫలం, కొత్త ఫలం. కొత్త నిబంధనల ఫలం ఏంటంటే ఇప్పుడు ఏ ఫలం వచ్చిందంటే ఎన్ని వేల మంది అంట? 3,000 మంది. ఇదే కొత్త ఫలం. 3,000 మంది ప్లస్ 120. ఎంతమంది సంఘం? 3,120 అయిపోయింది ఇప్పుడు సంఘం. 120 మంది సంఘం యెరూషలేములో ఎంత చేరుకుంది? ఎన్ని ప్రసంగాలకి? ఒక్క ప్రసంగానికే పేతురికి. మనం ఎన్ని ప్రసంగాలు చేసినా ఇట్లా ప్రసంగాలు చేస్తే మారితే ఇప్పటికి ఈ స్థలం సరిపోదు మనకి. పేతురు యొక్క ఒక్క ప్రసంగానికి సంఘము 120 నుండి 3,000 దాటిపోయింది. 3,000 ఒకేసారి ఎంతమంది బాప్తీసాలు? 3,000 మందికి ఎప్పుడైనా ఇచ్చారు బాప్తీసాలు? మనం చూసాం 3,000 మంది ఒకసారి ఇవ్వటం. కానీ 100 మందికి ఇస్తే చాలా గ్రేట్ అనుకుంటాం. 100 మందికి ఇవ్వటానికి 3-4 మారుతూ ఉంటారు. ఎందుకు? లేపి దించి ఎత్తి దించి ఇవ్వలేరు. 3,000 మంది పాపం ఎట్లా ఇచ్చారు? 10 మంది అపోస్తలులు పంచుకుంటారు. నువ్వు కొంతమంది కేటాయించారు. మొత్తానికి కొత్త 50వ దినమున ఎంతమందికి జరిగే బాప్తీసము? ఇదే కొత్త ఫలము. కనుక దీనికి ఏమని పేరంటే ఈ 40వ వచనం నుండి మనం చూసామంటే సంఘ ప్రారంభము. చెప్పండి ఏంటంటే ఇది? సంఘ ప్రారంభం. కాబట్టి 120 సంఘం ఇప్పుడు ఏమైందంటే
పేతురు గారి యొక్క ప్రసంగంతో 3000 మంది వచ్చారు. అయ్యలారా మేమేం చేయాలి? బాప్తిసం పొందాలి. మీరు సిలువేశారంటే అయ్యే మేము సిలువేసి మేము ఒప్పుకుంటున్నాం, ఆ యేసే క్రీస్తు కాబట్టి అని చెప్పేసి ఆ మాట విని వాళ్ళు బాప్తిసం పొందారు. మరి బాప్తిసం పొందిన తర్వాత హాయ్ బాయ్ టాటా అని చెప్పి వెళ్ళిపోయేది కాదు. ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు? చదవండి ఏం చేస్తుందండి బాప్తిసం పొందిన వాళ్ళు. 42 వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటను ప్రార్థన చేయటం ఎడతెగక. కాబట్టి వీళ్ళంతా ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇందా చెప్పాం ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ప్రపంచం కింద నలుమూలల. చదవండి ఎక్కడి నుంచి వచ్చారు? 2వ అధ్యాయం. ఎక్కడ నుంచి వచ్చారండి వీళ్ళంతా? 2వ అధ్యాయము 9-10 వచనాలు. అపోస్తలుల 2వ అధ్యాయం 9-10 వచనాలు. 9 పార్తీయులు, మాదీయులు, ఏలామీలు, మెస్పోతమీలు, యోదయ, కప్పదోకియ, పొంతు, ఆసియా, పుగురియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందరి వారు, పురిన దగ్గర లీబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమని పరవాసులు వచ్చిన వారు, యూదులు, మత ప్రవిష్టులు, క్రేతీలు, అరబ్బీలు మొదలైన వీరందరూ కూడా. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? 5వ వచనం. 5:2-5 ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో ఉండేది. కాబట్టి ఆకాశం కింద నలుమూలలు వచ్చారు. ఇప్పుడు వచ్చిన వారిలో ఎన్ని వేల మంది మారుమనసు పొందారు చెప్పండి? 3000 మంది పొందారు. పొందిన వారికి ఏం చేస్తున్నారంట? అన్ని సర్దుకున్నారు, పెట్టేప్పుడు వెళ్ళిపోవాలని. ఇప్పుడు వెళ్ళిపోవట్లే. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అపోస్తుల బోధ. అయ్యా మీరు చెప్పండి, ఇంకా మేము వింటాం. అపోస్తుల బోధలో ఉన్నారు, తర్వాత సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుస్తున్నారు, తర్వాత ప్రార్థన చేస్తున్నారు, దాని విషయంలో ఎడతెగగా ఉన్నారంట. ఆ దినాల్లో సంఘం ఎలాగుందండి? ఇప్పుడు చెప్పా కదా, కొత్త ఫలం అంటే పాత నిబంధనలో 50వ దినాన్ని ఏం తీసుకురావాలి? వాళ్ళ మందిరానికి పంటలో ప్రథమ ఫలం, కొత్త ఫలం తేవాలి. ఇప్పుడు కొత్త నిబంధనలు 50వ దినం ఏ ఫలం వచ్చింది? ఇది ఆత్మ ఫలం. అదే కొత్త ఫలం. ప్రథమ ఫలం ఎవరు? ప్రథమ ఫలము క్రీస్తు, లేచాడు ఆయన. ఆయన తర్వాత ఇప్పుడు కొత్త ఫలం వచ్చింది. ఎన్ని ఫలాలు వచ్చాయి? 3000 మంది. ఇదే 50వ దిన పాత నిబంధనల పంట కొత్త ఫలం అయితే కొత్త నిబంధనలో ఆత్మ ఫలాలు. కనుక ఆత్మ ఫలముగా 50వ దినమున 3000 ఫలాలు వచ్చాయి ఒకసారిగా. 3000 ఫలాలు. ఏం జరుగుతుందని చూడండి. ఇంకా 43వ వచనం, అపోస్తలుల కార్యములు 2:43 చదువుదాము. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు కాబట్టి ఎలాంటి కార్యాలు వాళ్ళు చేస్తున్నారంటే మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ ఉంటే చూసిన వాళ్ళకి ఏమవుతుందంట? భయం జరుగుతుంది. ఎలాంటి మహత్కార్యాలు చేశారు? మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి ఒక మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అద్భుతాలు కూడా చేయించాడు అపోస్తలుల ద్వారా. మార్కు సువార్త 16:20. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. మార్కు సువార్త 16:20 చదవండి. వారు బయలుదేరి వాక్యమందంట ప్రకటించింది. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరుస్తుండేను. కాబట్టి ఇప్పుడు సూచక్రియలు జరిగితేనే వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఏం జరుగుతుంది? వాళ్ళ మధ్య సూచక్రియలు చేస్తున్నారు అపోస్తలులు, నమ్ముతున్నారు. కనుక భయం కలుగుతుంది. ఆ సూచక్రియల ద్వారా వాక్యం ఏమవుతుందంట? స్థిరపరచబడుతుంది. వాక్యం నమ్మిన వారి సంఘంలో స్థిరపరచబడుతున్నారు. అందుకే ఆ 12 మంది అపోస్తలులు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మనం ముందు చూస్తాం. వాళ్ళు జైల్లో పెడితే పొద్దున్న ఎక్కడ ఉంటారు? వచ్చి జైల్లో బంధిస్తారు. వాళ్ళని పట్టుకొని పోయి సువార్త ప్రకటించినందుకు. మళ్ళీ పొద్దున్నే వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారు? యెరూషలేములో ఉంటారు. దానికి తాళాలు వేసే ఉంటాయి. దేనికి? జైలుకి. కనుక పొద్దున్న ఎక్కడ వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఎవరు తీసేయాలని బయటికి ఎట్లా వచ్చారు? అద్భుతాలు దేవుడు అలా చేశాడు. కానీ మొదటి సంఘం కాబట్టి, ఆరంభ సంఘం కాబట్టి దానికి దేవుడు అలాంటి అద్భుతాలకు అవకాశం ఇచ్చాడు. మనం కూడా చూడండి, ఏదైనా సేల్ కావాలనుకోండి, మొట్టమొదటి ఏం పెట్టాలి? దానికి ఏమన్నా ఒక ప్రోడక్ట్ ఉంది, దానికి ఏం పెడతారు చెప్పండి? ఏం పెడతారు? ఆఫర్ అన్నమాట. ఆఫర్ పెడతారు. అందులో ఫ్రీ అన్నమాట. ఆఫర్ అంటే అందరూ కొన్ని వేస్తారు. బాగా కొనడం స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. ఆ మధ్య జియో పెట్టాడు కొత్తలో. అందరూ ఏం చెప్పి అందరూ జియో ఫోన్లు, ఒకళ్ళు 2-3 సిమ్లు అన్నమాట. ఆఫర్ అనగానే అది పెట్టాడు, ఆఫర్ అయిపోయి అది కట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు అందరూ యథావిధిగా ఆ జియోని తీసి మళ్ళీ నార్మల్గా వచ్చేసాం. దేవుడు కూడా ఆరంభ సంఘానికి ఏమి ఇచ్చాడంటే సూచక్రియలు మీరు చేయండి, అద్భుతాలు చేయండి. వాళ్ళు నమ్మాలి కదా. అది మొదటి సంఘానికి అదికి ఇచ్చాడు. ఇంకో మాట చెప్తాను.
ఈ 12 మంది అపోస్తలు ఎలాంటి అద్భుతాలు చేశారంటే, పేతురు పోతా ఉండి చనిపోయిన వారి మీద నిలబడితే ఏమైంది, చనిపోయిన వాడు కూడా. ఇవన్నీ చూసి నమ్మకం ఉంటాడు ఎవడన్నా? నమ్మాడు. ఎందుకు? వాళ్ళకి ఆఫర్. మొదటి సంఘం కాబట్టి వాళ్ళకి ఏం కావాలి? ఆఫర్ అన్నమాట. కానీ మొదటి శతాబ్దంలో అందుకే సంఘము మల్టిప్లికేషన్ అయిపోయింది. అద్భుతాలు చూడటము, భయం కలగటము, యేసుని నమ్మడం, బాప్తిసం పొందటం. ఎందుకంటే దేవుడే మొదటి సంఘం కాబట్టి దానికి ఏమి ఇచ్చాడు? ఆఫర్ ఇచ్చాడు. ఆ 12 మంది ప్లస్ అపోస్తుడికి కూడా ఉంది అలాంటి వరం. అపోస్తలుని పౌలుకి కూడా మొత్తం 11 మంది అని చెప్పాలి. యేసు శిష్యులు 12 మంది అపోస్తలు ప్లస్ అపోస్తలైన పౌలు మొత్తం ఎంతమంది? 13 మంది అపోస్తలు. వీళ్ళందరికీ ఎలాంటి పవర్ అంటే, వీళ్ళు చేతి మీద ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా పవర్ పోయింది. వీళ్ళ పవరు. ఎవరు పవరు? ఈ 11 మంది ఈ 12 మంది అపోస్తలు ప్లస్ అపోస్తలైన పౌలు, ఈ 13 మంది కనుక ఎవరి మీద ప్రార్థన చేశారనుకోండి, ఈ పవర్ వాళ్ళలో కూడా పోయింది. మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ పవర్ పోదు, వాళ్ళ వరకే పవర్. అది గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి ఈ పవర్ పాస్ చేసే అధికారం ఎంతమందికి ఇచ్చాడు? ఈ 11 మందికే ఇచ్చాడు. బహుశా ఈ 12 మంది ప్లస్ అపోస్తలైన పౌలు వేరే ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. కింద ఫిలిప్పు, సమరయులు మనం చూస్తాం వాళ్ళంతా కూడా. కానీ వాళ్ళు చేతులు పెడితే పవర్ బయటికి పాస్ కావాలి. కాబట్టి అంతవరకు ఇచ్చాడు దేవుడు అవకాశం. కాబట్టి ఇప్పుడు మొదటి సంఘం కాబట్టి ఏం జరిగిందంటే, సంఘం ప్రారంభమైంది. వాళ్ళ అపోస్తల బోధన సహవాసం ఉన్నారు, కనుక ప్రార్థనలో ఉన్నారు. చూసిన వాళ్ళకి భయం కలుగుతూ ఉంది. అద్భుతాలు, మహత్కారాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకేం జరుగుతుంది చూడండి. అపోస్తలు 2వ అధ్యాయం. ఈరోజు మనం ముగిద్దాం ఈ 3 వచనాలు చూసి. 2వ అధ్యాయం 44 వచనం. అపోస్తల కార్యములు 2:44 చదువుదాం. 2:44 చదవండి. ఇదిగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచి పెట్టారు. కాబట్టి ఇప్పుడు విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా 40 కూడి తమ కలింద సమిష్టిగా ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు ఇందా చెప్పే కదా, వాళ్ళంతా కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. చాలా మంది వచ్చిన వారు ఇప్పుడు నమ్మారు. మరి వాళ్ళందరికీ ఆహారం కావాలి కదా, వసతులు కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న వీళ్ళంతా కానీ లోకల్లో ఉన్నటువంటి వారు, లోకల్ చర్చ్ అంటే లోకల్ ఎవరున్నారు? యోదయలో మారుమనసు పొందిన వారు. కనుక యెరూషలేములో మారుమనసు పొందిన వారు తమ చిరాస్తులు అమ్మి ఆయా ప్రాంతాలు వచ్చారు కదా, మారుమనసు పొందారు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఇవి కూడా పంచి పెడుతున్నారు. అంటే మొదటి సంఘం ఎట్లా ఉందంటే చూడండి, వారు కలిగింది ఇది నాది అనుకోలేదు. కనుక అంత సమిష్టిగా ఉంచుకున్నారు, ఒక్కటిగా ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో వచ్చిన వారికి ఆహారం ఎట్లా, బట్టలు ఎట్లా, వాళ్ళ అవసరం ఎట్లా తీరాలి? లోకంలో ఉన్నటువంటి వారు చిరాస్తులు ఏం చేశారంట? అమ్మేసి ఉన్న వారంతా కూడా ఒక్క కుటుంబంగా సమిష్టిగా జీవిస్తున్నారు. చూడండి 45 వచనం. ఇదిగాక వారు తమ చిరాస్తులు అమ్మి అందరికి వారి అక్కర కొలది వారికి ఎవరు పంచిపెట్టినట్లు? ఈ రక్షణ పొందిన వారిలో ఎవరైతే వేరే ప్రాంతాల నుంచి రక్షణ పొందారో వాళ్ళకి ఏం చేసి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మి పంచిపెట్టారు. అలా సమిష్టిగా ఉన్నారు. నెక్స్ట్ 46. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటెంట రొట్టె విరుచుటూ దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. కానీ ఇప్పుడు వాళ్ళంతా ప్రతి దినం ఎక్కడ కూడుకుంటున్నారు? ప్రతి దినము ఆ దేవాలయంలో తప్పక కూడుకొనుచు. మరి మనం కూడా రేపు తప్పనిసరిగా రావాలనుకోండి అనుకోండి, తప్పించుకుంటాం మనం. ఇప్పుడు తప్పించుకునేది కాదు. అక్కడ ఏం చేయాలి? తప్పనిసరిగా కూడుకోవాలి. దేవాలయంలో ఎందుకు అంటే అక్కడికి యూదులు వస్తారు, వాళ్ళకి ఏం చెప్పాలి? వీళ్ళు అక్కడ తిరుగుతారు యూదులంతా. కాబట్టి మత ప్రవేశులందరూ అక్కడ తిరుగుతారు. కాబట్టి ఆ దేవాలయం నిలబడాలి. వచ్చిన వాళ్ళందరికీ ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. కాబట్టి దేవాలయం తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పేసి తప్పనిసరిగా వెళుతున్నారు, కూడుకుంటున్నారు, ఇంటింట కూడా రొట్టె విరుస్తున్నారు, ప్రజలందరూ వాళ్ళని కూడా దయ పొందుతున్నారు. తర్వాత ఆ దినాల్లో రొట్టె విరవటం అంటే వాళ్ళు ఇంట్లో కూడుకున్న ప్రతిసారి కూడా రొట్టె విరిచినప్పుడల్లా వాళ్ళకి భోజనం ఉండేది. ప్రేమ విందులాగా కలిసి వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. కనుక రొట్టె విరిచిన ప్రతి సందర్భంలో కూడా ప్రేమ విందులాగా వాళ్ళు కలిగి భోజనం కూడా తినేవాళ్ళు, రొట్టె కూడా విడిచేవాళ్ళు. ఉదాహరణగా పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. యూదులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు సంఘము కూడుకున్న ప్రతిసారి రొట్టె విరిచినప్పుడు వాళ్ళకి ప్రేమ విందు కూడా ఉండేది. రొట్టె విందు ప్లస్ ప్రభు యొక్క శరీరం 2 కూడా కలిసి వాళ్ళు చేసేవాళ్ళు. చూడండి అపోస్తల కార్యం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. అపోస్తల కార్యం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 20
నుంచి 22 వచనాలు. 1 కొరింథీ పత్రిక 11:20. మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యము కాదు. ఎలా అనగా మీరు భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తనకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి కొను, మరొకడు మత్తుడు. ఇదేమి అన్నపానులు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా? కాబట్టి ఆ దినాల్లో యూదులందరూ ఏం చేసేవాళ్ళు అంటే రొట్టె విరవడానికి కూడిన ప్రతిసారి కూడా వాళ్ళంతా కలిసి భోజనం చేసేవాళ్ళు. అందుకే పౌలు అంటాడు, మీరు భోజనం ఇండ్లు లేవా, ఇక్కడ భోజనం చేస్తున్నారు, మిగతా సిగ్గుపరుస్తున్నారు అని ఆ పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. అందుకే మనకు కూడా ప్రతి ఆదివారం ఏముంటుంది చెప్పండి? ప్రతి ఆదివారం ఏముంటుంది? ప్రేమ విందు. కాబట్టి ఆ వాళ్ళు కూడా ప్రేమ విందులాగా ప్రభు యొక్క శరీరం ఇచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ప్రేమ విందు కూడా చేసుకునే వాళ్ళు ఆరంభ సంఘం. అలా అభివృద్ధి చెందుతుంది. ఇంకేం జరుగుతుందంట చూడండి. అపోస్తలుల 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 47వ వచనం, 47 చూద్దాం. అపోస్తలుల కార్యములు 2:47 చదువుదాము. 46లో ప్రజలందరి వలన దయ పొందారు. 47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి, మరి ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ రక్షణ పొందిన వారందరూ ఎవరు బాధపట్ల ఎట్నారంట? ఆనందముతో ఉన్నారు. రెండవది నిష్కపటము. నిష్కపటం అంటే యథార్థముగా ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘం ఎట్లా ఉందంట? ఆ 3120 మంది ఎట్లా ఉన్నారు? యథార్థముగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ప్రభు యొక్క రొట్టె విరుస్తున్నారు, భోజనం చేస్తున్నారు. అలాగూ ఈ యొక్క ప్రజలతో అనేకులు ప్రభువే చేరుస్తున్నాడు. 43వ వచనంలో మరి రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. ఎవరు చేరుస్తున్నారు? ప్రభువే, దేవుడు చేరుస్తున్నాడు. ఆ రీతిగా 2వ అధ్యాయము మనకు ముగించబడుతుంది. 2వ అధ్యాయములో సంఘ ప్రారంభము జరిగింది. కాబట్టి ఇదే కొత్త ఫలం. 50 దినం ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు కొత్త ఫలం. పాత నిబంధనలు ఏమి రావాలని చూసాము. మీరు 7 వారాల తర్వాత 50 దినం వచ్చేటట్టుగా పంటలో మొదటి పని తీసుకొచ్చి పనులను అల్లాడింపాలి. ఇదే దినము 50వ దినం. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలు 50 దినాన ఏమొచ్చేప్పుడు కొత్త ఫలం వచ్చింది. అదే సంఘం. కాబట్టి అలా ఆ రీతిగా ఈ 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది. ఇప్పుడు సంఘం దాదాపుగా 3120 మందికి చేరుకుంది. ఇదంతా యెరూషలేములోనే. 7వ అధ్యాయం దాకా అంతా యెరూషలేములోనే. కనుక ఇప్పుడు మనం ఎన్ని అధ్యాయాలు పూర్తి చేశాము? 2 అధ్యాయాలు పూర్తి చేశాం. కనుక ఇప్పుడు 2వ అధ్యాయము 4 భాగాలు చేశాం. మొదటి 3 వచనాలు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వాగ్దాన నెరవేర్పు జరిగింది. 4 నుంచి 13 వచనాలు ఏం జరిగింది? యూదుల మధ్య అపోస్తలులు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. 14 నుంచి 39 వచనాల్లో ఈ పేతురు ఏం ప్రకటించాడు? దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాడు. కనుక ప్రకటించిన తర్వాత ఏమైంది? ఆ సంఘ ప్రారంభము. కాబట్టి ఇది 2వ అధ్యాయం ముగించాం. కాబట్టి వచ్చే వారము 3వ అధ్యాయం మనం ప్రారంభిస్తాం. కాబట్టి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మొదటి 2 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము. వచ్చే వారము 3వ అధ్యాయం మనం ప్రారంభిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు అటు వాక్య వెలుగులో మనం కూడా మన జీవితాలు ఒకసారి పరీక్ష చేసుకుంటాం. పేతురు ఆ క్రూరులైనటువంటి యూదుల మధ్య, యేసును చంపిన యూదుల మధ్య నిలబడి పరిశుద్ధాత్మ ద్వారా ఎంత గొప్ప సువార్త ప్రకటించాడు. లేఖనాలు చెప్పి మన పితడు చెప్పాడు కదా దావీదని, దావీదుని కోట్ చేస్తూ యోవేలు గ్రంథంలో ప్రవచనాలు చెప్తూ మీరు చంపిన ఆ యేసే, ఆ లేఖలు రాయబడిన యేసు ఈయనే. కాబట్టి అధికారాలన్నీ పోతాయని చెప్పాడు యోవేలు. కాబట్టి బబులోను అధికారం, ఐగుప్తు యొక్క అధికారం, సమస్త దేశాల మీద అధికారాలు, కాబట్టి ఇవన్నీ పోతాయని చెప్పాడు. కానీ సూర్యచంద్రుడు అంటే అధికారాలన్నీ కూడా రాలిపోతాయి, వాళ్ళకి రాలిపోయినాయి. ఇప్పుడు క్రీస్తు అధికారం కింద మనం ఉన్నాం. కాబట్టి మీరు ఎవరైనా సరే ప్రభువు వాళ్ళు ప్రార్థన చేస్తే మీకు రక్షణ కూడా ఉందని. మీరు అదే యేసుని చంపారు, అది మరణం ఆయన బంధించలేకపోయింది. మన పెద్ద దావీదు కూడా చెప్పాడు కదా, పాతాళంలో ఆయన శరీరం ఉండదని, కుళ్ళు పడదని చెప్పాడు కదా. ఈ యేసే, ఆయనే క్రీస్తు, ఆయనే ప్రభు, ఆయనే మెస్సీ అని ఎంతో స్పష్టంగా దావీదు యొక్క గర్భములో సంతతిలో ఒక వస్తాడని చెప్పాడు కదా. ఆయన వచ్చినవాడు ఆయన యేసు అని. కానీ మీరు సిలువేశారు, చంపారు, కానీ దేవుడు ఆయన లేపాడని చెప్పగానే అయిలారా మేమేం చేయాలి? మారుమనసు పొందండి, పాపక్షేమాన్ని బాప్తీసం పొందండి, పరిశుద్ధాత్మ వరద పొందుతారనగానే దాదాపుగా 3000 మంది
ఒప్పించబడి పొడవబడి గుచ్చబడి మారుమనసు పొంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డారు. అటు సంఘ ప్రారంభం జరిగింది. వాళ్ళు పొంది వెళ్ళిపోవటం లేదు, వాళ్ళు సాక్షులుగా ఉండాలి. అందుకే అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుల ప్రార్థనలో ఉన్నారు. చూసిన వాళ్ళ భయం కలుగుతూ ఉండి అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కారాలు చేస్తున్నారు ఈ అపోస్తలులు. వచ్చిన వారందరికీ లోకంలో ఉన్నటువంటి యూదులు, స్థానికులు తమ చారా స్థిరాస్తులు అమ్మి వారికి ఎవరేం కావాలో పంచిపెట్టారు. ఆ రీతిగా సమిష్టిగా, ఐక్యముగా, సంతోషముగా, యథార్థముగా వాళ్ళు జీవిస్తూ, రొట్టె విరుస్తూ, ప్రేమావిందులో ఉంటూ ఉన్న సంఘం అది. ఆ రీతిగా అనేకులను రక్షణ పొందుతున్న వారి దేవుడే ఆ సంఘంతో చేరుస్తూ వచ్చాడు. కాబట్టి 2వ అధ్యాయంలో సంఘ ప్రారంభం 3000 దాటిపోయింది. ఇది ఆరంభ సంఘము, యెరూషలేము లోకంలో స్థాపించబడిన సంఘం. కాబట్టి మనం కూడా మన సువార్త ప్రకటించాలి. సంఘములు వారు ఎట్లా ఐక్యంగా ఉన్నారో సమిష్టిగా కలిసి అలాగే మనం కూడా జీవించుదాము గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ దినం ప్రభా మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మరి 2 సంగతులు కనుక 13 నుంచి 39 వచనాల్లో పేతురు యొక్క రాజ్య సువార్త ప్రకటన గురించి మేము చూసాం. 40 నుంచి 47 వచనాల్లో సంఘ ప్రారంభం కూడా జరిగింది. ఈ 2 విషయాలు మీ రాత్రి చూసాం. మీ చిత్తమైతే భవిష్యత్తు కొనసాగించే విషయంలో మీరు సహాయం చేయండి. ఇవన్నీ కూడా విన్న సంగతులు కొట్టుకొని పోకుండా తండ్రి ఇవన్నీ కూడా మా యొక్క హృదయాలు ముద్రించండి. తండ్రి ఎన్నో సత్యాలు మేము వింటున్నాం, నేర్చుకుంటున్నాం. కాబట్టి వాటి ప్రకారం మేము కూడా జీవించినట్లుగా మేము కూడా మీ స్వాత ప్రకటించేవారిగా ప్రభా సంఘములో వాళ్ళు ఎట్లా కలిసి ఐక్యముగా సమిష్టిగా ఉన్నారో అలా మేము ఉన్నట్లు మీరు సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీ దీవెనతో నింపి నడిపించమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించే వారికిని సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.